శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమో నమః. ఇప్పుడు మనం 1 మార్చ్ 2026 నుండి 31 మార్చ్ 2026 వరకు కూడా 12 రాసుల వారికి ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. దానికంటే ముందర ఏ రాశిలో ఏ గ్రహాలు ఉన్నాయో తెలుసుకుందాం అండి. 26 మార్చి నుండి శుక్రుడు వస్తున్నాడు. గురుడు మిథున రాశిలో ఉన్నాడు, వక్రగతిలో ఉన్నాడు. కేతు సింహరాశిలో ఉన్నాడు. అలాగే రవి, బుధ, కుజ, శుక్ర, రాహువులు కుంభరాశిలో ఉన్నారు. అంతేకాకుండా శనీశ్వరుడు మీనరాశిలోను, శుక్రుడు 2వ తారీఖు నుండి 2 మార్చి నుండి శుక్రుడు ఉచ్చ స్థితిలో మీనరాశిలో ఉండబోతున్నాడు. బ్రహ్మాండం, ఎగ్జాల్టేషన్కి వచ్చేస్తున్నాడు. రవి 15వ తారీఖు నుంచి మనకి మీనరాశిలో వస్తున్నాడు. ఇప్పుడు వాళ్ళు ఇచ్చే ఫలితాలు ఒక్కొక్కటి తెలుసుకుందామండి. ముఖ్యంగా ఈ నెల మొత్తం కూడా కాలసర్ప దోషంలోనే ప్లానెట్స్ అన్ని ఉండిపోయాయండి. అంటే మనిషి మీద ప్రభావం అనేది చాలా తక్కువ చూపిస్తాయి. ఇంతకుముందు చెప్పినట్టుగానే మన దేశాల మీద చూపిస్తాయి తప్ప, రాజకీయ నాయకుల మీద, మంత్రుల మీద చూపిస్తాయి తప్ప గ్రహాల ప్రభావం, కాలసర్ప దోషం అనేది చాలా తక్కువగా మనిషి మీద ప్రభావం చూపిస్తుంది. ఇప్పుడు మనం తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి ముందర ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే కాలసర్ప దోషంలో ప్లానెట్స్ అన్నీ ఉన్నాయి. మీ రాశి వారికి కేతు కూడా ద్వితీయ భావంలో ఉన్నప్పటికీ కూడా మీ రాశ్యాధిపతి భాగ్యంలోకి వచ్చేస్తున్నాడు. 15వ తారీఖు నుంచి 2nd హౌస్ లార్డ్ భాగ్యంలో ఉంటుంది. వెరీ కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది. ఏంటంటే ధనం విషయంలోనూ కుటుంబ విషయంలోనూ 15వ తారీఖు వరకు మోస్తరుగా ఉన్నా 15వ తారీఖు నుంచి మీకు టర్నింగ్ పాయింట్ ఉండబోతోంది. కర్కాటక రాశి వారికి 15వ తారీఖు నుంచి రవి మారడం వలన మీకు భాగ్యంలో ఉండడం వలన మీకు భాగ్యం వృద్ధి అవుతుంది. మీ నాన్నగారికి బాగుంటుంది కర్కాటక రాశి వారికి. అలాగే మీ తోబుట్టువుల్లో ఒకరికి చిన్న చిన్న ఇబ్బంది ఉండడము, ప్రయాణాలు ఆలస్యం అవడము, ప్రయాణాలు పెట్టుకున్నా కూడా అది సుఖవంతంగా సక్సెస్ఫుల్ కాకపోవడము, ఏదో అమాంతం వచ్చి ఆగిపోవడం జరుగుతుంది. కానీ మీ తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి, మీ ఆర్థిక పరిస్థితి, ఆవిడ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. 4th భావాన్ని గురువు చూడడం వలన విద్యలో అధికంగా రాణిస్తారు. ముఖ్యంగా వేదశాస్త్ర విద్య మీ బాగా వస్తుంది. వేదశాస్త్రం 4th భావం గురుడున్న 4th భావాన్ని గురు చూసినా చాలు వేదశాస్త్ర పండితులకి వేదశాస్త్రము నేర్చుకునే విద్యార్థులకి బాగా అవగాహన ఉంటుంది. సక్సెస్ అవుతారు. భూములు, వాహనాలు, కులసౌఖ్యము, అంతేకాకుండా మ్యూజిక్ రంగంలో బాగా రాణించడము, రైతులకి బాగా సక్సెస్ అవడం జరుగుతుంది. మీ సంతాన విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడే అవసరం లేదండి. బ్రహ్మాండంగా ఉంటారు. మీ 4th హౌస్ లార్డ్ శుక్రుడు దశమంలో ఉన్నాడు. ఇండికేషన్ కూడా ఉండేది. ఒక ఇండికేషన్ ఏంటంటే మీకు ఫారిన్ యోగాలు కలగబోతున్నాయి. విద్య రీత్యా మీరు వెళ్తున్నారు. అనేక చాలా గ్రహాలు మీకు కన్వీనియంట్గా ఉన్నాయి. కర్కాటక రాశి వాళ్ళకి ఎక్కువగా ఫారిన్ యోగం కనిపిస్తోంది అని చెప్పచ్చు. అంతేకాకుండా వివాహాది వేడుకలు, శుభకార్యాలు, ధర్మకార్యాలు అవన్నీ మీకు జరగబోతున్నాయండి. కర్కాటక రాశి వాడికి 8వ స్థానంలో రవి 15వ తారీఖు వరకు ఉంటాడు. బుధుడు, కుజుడు, రాహు, రవి బుధ, కుజ, రాహువులు. ఈ కాంబినేషన్ ఏంటంటే 8వ స్థానంలో రవితో కలిసినటువంటి కుజుడు మంచిది కాదు, రవితో కలిసిన రాహు మంచివాడు కాదు. కానీ శుభ ఫలితాలు ఇవ్వడానికి మాత్రం రవితో కలిసిన రాహు మంచివాడే. 8వ స్థానం వల్ల ఈ రవి బుధుల వలన విదేశాల నుంచి ధన ప్రాప్తి కానీ, లేదా గవర్నమెంట్ సంబంధించిన వాటిలో మీరు ఉండడం కానీ, ఫైనాన్షియల్ స్టేటస్ పెరగడం కానీ, ఆయుర్దాయం ఆయుష్ ఉండడం కానీ జరుగుతుంది. అంటే లా రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో మీరు గెలవడం జరుగుతుంది. సడన్ గేమ్స్ ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. ఇంకా భాగ్యస్థానం చూసుకుంటే బ్రహ్మాండంగా ఉందండి. భాగ్యంలో శని దగ్గర శుక్రుడు ఉన్నాడుగా. 4th హౌస్ లార్డ్ శుక్రుడు మీకు 4th హౌస్ లార్డ్ శుక్రుడు వచ్చేలా ఉన్నాడు. పైగా భాగ్యంలో ఉన్నాడు, శనితో కలిసి ఉన్నాడు, సప్తమార్గా కలిసి ఉన్నాడు. అంటే అదృష్టం ఏంటయ్యా అంటే మీరు విదేశాలు వెళ్ళడం ఖచ్చితము. విదేశాలు వెళ్ళడానికి స్టాంపింగ్ అవుతుంది. సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, సాహిత్య రంగంలో ఉన్న సినిమా రంగంలో ఉన్న వారికే, టెలివిజన్ రంగంలో ఉన్న వారికి బాగా అవకాశాలు వస్తాయి. ఫారిన్ కంట్రీస్ వెళ్ళి తీరుతారు. అలాగే మీనరాశి వంటి శుక్రుడు వలన ధర్మకార్యాలు, శుభకార్యాలు, అభిమానం ఎక్కువ ఉంటుందండి.
అలాగే రవివారం కూడా వివిధ రకాలైన సుఖాలు అనుభవిస్తుంటారు. సెకండ్ హౌస్ లార్డ్ భాగ్యంలో ఉన్నాడు, ధనాదాయం బాగుంటుంది, దైవారాధన కోసం ఎంత డబ్బైనా ఖర్చు పెడతారు. అంతేకాకుండా మీరు విదేశాలు వెళ్ళడము, మంచి చదువు చదువుకోవడము, ఇంజనీరింగ్ విభాగాల్లో కానీ మెడిసిన్లో కానీ వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఈ వ్యాపారాలు వృద్ధి చెందుతూ ఉంటాయి. ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, సాఫ్ట్వేర్ రంగాలు, తర్వాత ఫార్మా రంగం ఉంటుంది కదా, ఫార్మా రంగాలు, కోళ్ళు, ఇవన్నీ కూడా మంచి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా సినిమా రంగం అండి బాగా సక్సెస్ అవుతుంది, మీరు సక్సెస్ అవుతారు. కర్కాటక రాశి వారు సినిమాల కోసం ట్రై చేస్తుంటే వాళ్ళు సక్సెస్ అవుతారు. దశమంలో శుక్రుడు, మీ దశమంలో శుక్రుడు 4th హౌస్ లాడ్, 10th హౌస్ ఫారిన్ శుక్రుడు ఉండడం వల్ల ఏమవుతుందంటే కళారంగంలో మీకు బాగా డెవలప్మెంట్స్ ఉంటాయండి. ముఖ్యంగా మంచి మంచి డ్రెస్సులు, ఆభరణాలు, వాహనాలు ఇవన్నీ మీరు కొనుక్కుంటారు. మీరు చేస్తున్నటువంటి ప్రైవేట్ రంగ ఉద్యోగాలు బాగా డెవలప్ అవుతాయండి. ముఖ్యంగా ఆడవాళ్ళకి శుక్రుడు బాగున్నాడు కాబట్టి దశమస్థానం శుక్రుడు లేడీస్ కూడా చెప్తున్నాను, మీకు మంచి యోగం కలిగించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో మీ వ్యయభావంలో గురుడు, 12వ భావంలో శని, 12వ భావంలో శుక్రుడు, 12వ భావంలో నైన్త్ భావంలో శని శుక్రుడు రవి, 12వ భావంలో గురుడు వలన ఫారిన్ యోగము, ఫారిన్ వెళ్తారు. విదేశాలకు ఉన్నతమైన విద్య రీత్యా, షూటింగ్ రీత్యా, మీ పర్సనల్ పదవి రీత్యా విదేశాలు వెళ్ళడం ఖాయము. అది మీ జాతక ప్రకారం ఆధారపడి ఉంటుంది. 12 రాశుల వారికి చిన్న సూచన ఏంటంటే మేషం నుంచి మీనరాశి వారి వరకు కూడా మీరు మీ జాతకాలు చూపించుకోదలుచుకుంటే మీకు ముందుగా మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ 3 ఉండాలండి. నేను ఆది ఆస్ట్రాలజీ నుంచి చెప్తున్నాను. మన ఆది ఆస్ట్రాలజీనే చూస్తూ ఉంటాము, వేరే వాళ్ళు ఎవరు చూడరు, నేనే చూస్తూ ఉంటాను. ఆల్మోస్ట్ 35 సంవత్సరాల అనుభవం కూడా ఉంది నాకు ఆస్ట్రాలజీలో. 2000 ఇయర్లో ఎంఏ ఆస్ట్రాలజీ చేశాను. దానికంటే 2000 ఇయర్లో 26 ఇయర్స్ అయింది. అంతకంటే ముందర 10 ఇయర్స్ నుంచి 1990 నుంచి కూడా నేను ఆస్ట్రాలజీ అండ్ నేను ప్రొఫెషనల్లీ కాస్ట్ అకౌంట్స్ ఆఫీసర్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ చేశాను. గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో సింగరేణి కాలేజ్లో చేశాను. సరే పక్క పెడదాం. సో ఈ అంత అనుభవం ఉంది కాబట్టి కొద్ది గొప్ప చెప్పగలను అని అనుకుంటాను. చెప్తాను కూడా, చెప్పిన కూడా చాలా జరిగాయి. మీకు విద్యలో కానీ, లేకపోతే వివాహం విషయంలో కానీ, చిల్డ్రన్ విషయంలో కానీ, లేకపోతే వివాహాలు అవ్వట్లేదని మ్యాచ్ మేకింగ్ కానీ ఇవన్నీ ఉంటాయి కదా, అన్ని పర్ఫెక్ట్గా చూసి చెప్పగలను. నేను ఆ కాన్ఫిడెన్స్ నాకు ఉంది. అంతేకాకుండా మీ వాస్తు సంబంధించిన విషయాల్లో కూడా మీకు ఏమాత్రం డౌట్ ఉన్నా నన్ను కన్సల్ట్ చేస్తే నేను చెప్తాను. లేకపోతే మీరు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి. షూటింగ్లో ఉంటే మనం చెప్పలేకపోవచ్చు, తప్పకుండా మీకు చెప్తాను. అంతేకాకుండా 12 రాశుల వారికి పరిష్కార మార్గాలు చెప్దామండి. ఎందుకంటే 12 రాశుల వారికి కూడా అంత అద్భుతంగా ఉండదు. ఎందుకంటే కాలసర్పదోషంలో ప్లానెట్స్ అన్నీ ఉన్నాయి. అంటే మనకి నెగిటివ్ ఎనర్జీ వస్తుందా అంటే నెగిటివ్ తక్కువ ఉంటుంది. ఏదైనా మన జాగ్రత్త మనం చేసుకోవాలి. కాబట్టి రాహుకి మనం కాలసర్పదోషం ఉంది కాబట్టి రాహు నుంచి కేతు మధ్యలో గ్రహాలు ఉన్నాయి. అంటే సవ్యకాల సర్పదోషము అంటాం. మనం అంటే ప్రతి రాశి వారికి కూడా అవకాశం ఉంటే కాళహస్తి వెళ్ళి రాహు కేతులు పూజ చేయించుకోవడం కంపల్సరీ. మనం అక్కడ వెళ్ళాము, ఆన్లైన్ ద్వారా చేయించుకుంటాము. ఇంకా చేయలేము, మన ఇంట్లోనే మన ఊళ్ళోనే రాహుకు సంబంధించినటువంటి నవగ్రహాల్లో కేతుకు సంబంధించిన పూజలు చేయించుకోవడం. అది కూడా చేయలేకపోతే రాహుకు సంబంధించినటువంటి స్తోత్రాలు ఇంట్లో చదువుకోవడము, కేతు గణపతి ఆరాధన, సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోవడం వల్ల ఈ రాహు కేతుల యొక్క ప్రభావం తగ్గుతుంది. అమ్మవారి పూజలు కూడా చేసుకోవడం వల్ల అదృష్టం బట్టి మనకి రాహు కేతుల ప్రభావం తగ్గుతుంది. అంతేకాకుండా అమ్మవారి కనకదుర్గ అమ్మవారికి మనం పౌర్ణమి పూట కానీ అమావాస్య పూట కానీ హోమాలు చేస్తూ ఉంటారు. హోమాలు చేస్తే ముందర అంటే జస్ట్ అమ్మవారి హోమం చేసే ముందర నవగ్రహాలు కూడా మనం చేస్తూ ఉంటాం. సో నవగ్రహాలు చేయడం వల్ల ప్లస్ అమ్మవారికి హోమాలు చేయడం వల్ల చండీ హోమం ఈ 12 రాశుల వారికి నవగ్రహాల వల్ల వచ్చే దోషాలు చాలా మటుకు తగ్గుముఖం పడడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంతేకాదండి, శనీశ్వరుడు కూడా మనం చెప్తూ ఉంటాం కదా, శనీశ్వరుడు దోషం కూడా చాలా ఉంటుంది. అష్టమ శని దోషము, అర్ధాష్టమ శని దోషము, ఏలినాటి శని ప్రభావం అంటూ ఉంటాం. సో ఈ మీకు రాశులు తెలుసు ఎవరెవరికి ఉన్నాయో. సో ఈ రాశుల వారు కూడా శని దోషం తగ్గడానికి ఓం శం శనీశ్వరాయ నమః, ఓం శం శనీశ్వరాయ నమః, ఓం శం శనీశ్వరాయ నమః మంత్రం కానీ, లేదా మనం మందపల్లిలో పూజ చేయించుకోవడం కానీ, తిరునల్లారు వెళ్ళడం కానీ అవన్నీ మనం చేయలేము.
మన ఊళ్ళోనే శనీశ్వరుడికి 7 శనివారాలు దండం పెట్టుకోవడం, ఆంజనేయ స్వామి వారి దర్శనం చేసుకోవడం, వెంకటేశ్వర స్వామి వారి దగ్గర, అంటే దగ్గర కాదు, ధ్వజస్తంభం కొంచెం దగ్గరలోనే అఖండ దీపారాధన, ఒక పెద్ద ప్రమిదిలో ఒక ఒత్తి వేసి దీపారాధన చేయాలి. ఆ చేసిన వాళ్ళ పుణ్యం వెంకటేశ్వర స్వామి వారు శనీశ్వరుడికి ట్రాన్స్ఫర్ చేసి మనకు ప్రభావం తగ్గిస్తారని చదివాను ఎక్కడో. అది కరెక్ట్. తర్వాత శివాభిషేకాలు ఎప్పుడూ మర్చిపోకూడదు. శివుడికి అభిషేకం చేసుకోవడం వలన సర్వ దోషాలు, సర్వ పాపాలు హరిస్తాయని చెప్తూ ఉంటాం మనం. కాబట్టి రాహు వలన, కేతు వలన, అసలు 12 గ్రహాల వలన వచ్చే దోషాలు, 12 రాసుల్లో 9 గ్రహాల వల్ల 9 గ్రహాల వల్ల వచ్చే దోషాలు కూడా ఒక్క శివుడు అభిషేకం చేయడం వలన, శివుడికి మారేడుదనం సమర్పించడం వలన, అలాగే పార్వతీ అమ్మవారిని పూజించడం వల్ల కూడా దోషాలన్నీ పరిహారం అవుతాయి అనడంలో సందేహం లేదు.